రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సంచలనమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రాజెక్టుకి తెరదీశాడు. అదే యాంటీ ఏజింగ్ అంట. అంటే వృద్ధాప్యాన్ని జయించేటటువంటి ఒక ప్రక్రియ. దీనికోసం ఇప్పుడు $26 బిలియన్ ఒక పెద్ద ప్రాజెక్ట్, అంటే దీనికి కావాల్సినటువంటి ల్యాబ్ను కూడా తయారు చేస్తున్నారు. దాంట్లో ఏం చేస్తారంటే బయో ప్రింటింగ్, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వీటిని అభివృద్ధి చేసి బయో ప్రింటింగ్తో జీవ కణజాలాన్ని తయారు చేస్తారు. అలాగే జీనో ట్రాన్స్ప్లాంటేషన్లో భాగంగా పందుల్లో మానవ అవయవాలను పెంచుతారు అని వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే ఒక కథనాన్ని రాసింది. ఇక్కడ పుతిన్ ఏమంటున్నాడంటే కేవలం వృద్ధాప్యాన్ని మాత్రమే జయించడానికి, అంటే ఎప్పటికీ వృద్ధాప్యం రాకుండా, మరణాన్ని కాదు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి తెలియదు. దీనికి 2 సైంటిస్టులు పనిచేస్తున్నారట. అందులో ఒకరు పుతిన్ కూతురు మరియా కూడా ఉంది. సో ఇంతకు ముందు కూడా మనకి గత సంవత్సరం ఇప్పుడు చైనాలో జరిగినటువంటి SCO సమ్మిట్కి వెళ్ళారు కదా నరేంద్ర మోదీ, జిన్పింగ్, అలాగే పుతిన్, వీళ్ళందరూ ఒక దగ్గర సమావేశమైనప్పుడు మనం 150 సంవత్సరాల వరకు బ్రతకడానికి అవకాశం ఉంది అని మాట్లాడుకున్నారు. మీడియాతో మాట్లాడలేదు, కానీ మీడియా వాళ్ళు వస్తున్నప్పుడు మీడియా దాన్ని కవర్ చేసినప్పుడు ఆ మాటలు వినబడ్డాయి. అప్పట్లో దాని గురించి మీడియా సపరేట్గా రాయడం జరిగింది. అంటే దానికోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా, రష్యా ఒకరికొకరు ఇదైతే జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి అంటే మరణాన్ని అయితే జయించలేము, కానీ బ్రతకడానికి, అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి అయితే చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. దానికి తగ్గట్లుగానే వీళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. $26 బిలియన్ అంటే ఇప్పుడు మన కరెన్సీలో చూస్తే 2,30,000 కోట్ల కంటే ఎక్కువే.